నేటి క్లాస్ జాతీయ ఆదాయంలో భాగంగా అంచనాలు. ఇండియాలో జాతీయ ఆదాయ అంచనాలు వచ్చేసి మొట్టమొదటిసారిగా దాదాబాయి నవరోజీ గారు 1867-68 సంవత్సరానికి కానీ జాతీయ ఆదాయాన్ని అంచనా వేశాడు. అప్పుడు జాతీయ ఆదాయాన్ని 340 కోట్లుగా లెక్కించాడు. జనాభా వచ్చేసి అప్పుడు 17 కోట్ల మంది జనాభా ఉన్నారు 1867-68 సంవత్సరానికి కానీ. అప్పుడు ఫర్ క్యాపిటల్ ఇన్కమ్ తలసరి ఆదాయం వచ్చేసి ఈచ్ వన్ పర్సన్ 20 రూపాయలు. అప్పుడే మన దాదాబాయి నవరోజీ గారు తన గ్రంథమైన పోవర్టీ అండ్ అన్ బ్రిటిష్ రూలింగ్ ఇండియా అని ఒక గ్రంథాన్ని రాశాడు. అలాగే మొట్టమొదటిసారి ఇండియాలో లెక్కించిన వాడు కూడా దాదాబాయి నవరోజీ గారు. అలాగే 1875 సంవత్సరంలో అట్కిన్సన్, 1882లో బారింగ్ అండ్ డేవిడ్, 1898 మరియు 99లో విలియం డిగ్బీ. నేషనల్ ఇన్కమ్ వచ్చేసి 428 కోట్లు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 19 రూపీస్. 1911, 1921, 1931 ఈ సంవత్సరాలకు గాను ఎఫ్ షిర్రాజ్ గారు ఇండియాలో ఎక్కువసార్లు జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. 1921-22లో కేటీ షా అండ్ కంబాట్టాలు కలిపి లెక్కించారు. అప్పుడు నేషనల్ ఇన్కమ్ వచ్చేసి 2364 కోట్లు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 74. వీళ్ళ గ్రంథం వచ్చేసి వెల్త్ అండ్ ట్యాక్సబుల్ కెపాసిటీ ఆఫ్ ఇండియా అని ఒక గ్రంథం రాశారు. 1931-41 సంవత్సరంలో ఆర్సి దేశాయ్ కన్జ్యూమర్ ఎక్స్పెండిచర్ ఇన్ ఇండియా అనే గ్రంథంలో 1931-32 టు 1941-40 నుంచి 41గా మొదటిసారిగా కుటుంబాల వ్యయాన్ని ఆధారంగా చేసుకొని లెక్కించారు అన్నమాట జాతీయ ఆదాయాన్ని. యాక్చువల్గా పర్సన్ వ్యయాన్ని లెక్కించుకొని చేస్తారు. ఫస్ట్ టైం కుటుంబాల వ్యయాన్ని ఆధారంగా చేసుకొని లెక్కించారు. నెక్స్ట్ పర్సన్ వచ్చేసి వికేఆర్వి రావు, అంటే విజయేంద్ర కస్తూరి రంగవర్ధ రాజారావు. ఇతను గాను 1931-32 గాను ఇండియాలో మొట్టమొదటిసారిగా శాస్త్రీయ పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించాడు. ఇతని ప్రముఖ గ్రంథమైన యాన్ ఎసే ఈజీ ఆఫ్ ఇండియన్స్ నేషనల్ ఇన్కమ్, బ్రిటిష్ ఇండియా జాతీయ ఆదాయం అని 1931-32లో రాశాడు. ఇతను నేషనల్ ఇన్కమ్ వచ్చేసి 1689 కోట్లను తీసుకుంటే పర్ క్యాపిటల్ వచ్చేసి ఇన్కమ్ వచ్చేసి 62 రూపాయలు. ఇతడు 2 రకాలుగా లెక్కించాడు. ఒకటి వ్యవసాయ రంగం, ఒకటి కార్పొరేషన్ రంగం. వ్యవసాయ రంగాన్ని ఉత్పత్తి మదింపు పద్ధతిని తీసుకున్నాడు. కార్పొరేషన్ రంగాన్ని వచ్చేసి ఆదాయం మదింపు పద్ధతిలో తీసుకున్నాడు. నెక్స్ట్ జాతీయ ఆదాయ అంచనాల కమిటీ, నేషనల్ ఇన్కమ్ ఎస్టిమేట్స్ కమిటీ. ఇది ఎప్పుడంటే 1949 ఆగస్టు 4 నుంచి స్టార్ట్ అయింది. దీని చైర్మన్ వచ్చేసి డాక్టర్ పిసి మహల్నోబిస్. పిసి మహల్నోబిస్ అంటే ప్రశాంత్ చంద్ర మహల్నోబిస్. దీని మెంబర్స్ వచ్చేసి డిఆర్ గాడ్గిల్. నెక్స్ట్ ఇంకో పర్సన్ వచ్చేసి డాక్టర్ వికేఆర్వి రావు. దీని హై పవర్డ్ ఎక్స్పాండ్ కమిటీ అని కూడా అంటారు. సైమన్ కుజ్నెట్స్, డెర్క్సన్ అండ్ స్టోన్ల సలహాతో ఈ జాతీయ అంచనాల కమిటీ అనేది ఏర్పాటు చేయడం. జాతీయంలో దీని ఒక ల్యాండ్ మార్కుగా పిలువబడుతుంది. 1951లో మధ్యంతర నివేదికని ఇచ్చింది ఇది. అప్పుడు ఎంత మధ్యంతర నివేదిక? నేషనల్ ఇన్కమ్ వచ్చేసి 8710 కోట్లు, పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి 225 రూపాయలు. ఇది నివేదిక ఎప్పుడు ఇచ్చిందంటే పూర్తి నివేదిక 1954లో పూర్తి నివేదిక ఇచ్చింది. సగం కంటే ఎక్కువ వ్యవసాయ రంగం ద్వారా సమకూర్చబడింది. స్వతంత్రం వచ్చిన అనంతరంలో 1949 అంటే స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో వ్యవసాయ రంగం మీద ఎక్కువ ఆధారపడడం వల్ల ఆదాయం కూడా వ్యవసాయ రంగం ద్వారా ఎక్కువ సమకూర్చబడింది. నెక్స్ట్ 1/6 వంతు రవాణా వంటి వాణిజ్యం ద్వారా, 1/6 వంతు వచ్చేసి పరిశ్రమలు, చేతి వృత్తులు. ఈ వచ్చేసి ఇది 1954లో సిఎస్ఓలో విలీనమైంది. సిఎస్ఓ మనం చెప్పుకున్నాం కానీ నేను క్లాసులో 2019లో ఎన్ఎస్ఓలో విలీనం చేశారు సిఎస్ఓని. జాతీయ ఆదాయ అంచనాలు ఓవరాల్గా సిఎస్ఓ జాతీయ ఆదాయ అంచనాలకు మనకు 3 శ్రేణులలో లభిస్తాయి. 1 సాంప్రదాయక శ్రేణులు, 2 సవరించిన శ్రేణులు, 3 నవ్య శ్రేణులు. దీన్నే ప్రస్తుత శ్రేణులు అంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నది ఈ సవ్య శ్రేణులు. సాంప్రదాయక శ్రేణులు వచ్చేసి 1948-49 ధరల ప్రకారం లెక్కిస్తారు. 1948-49 ధరల ప్రకారం లెక్కించారు. ఇది ఎప్పటి నుంచి ఎక్కడి వరకు అంటే 1948 మరియు 49 నుంచి 1964-65 వరకు ఈ పద్ధతులను లెక్కించారనమాట. ఆర్థిక వ్యవస్థను 13 రకాలుగా వర్గీకరించారు. నెక్స్ట్ సవరించిన శ్రేణులు. సవరించిన శ్రేణులలో మొదటిసారి సవరించిన శ్రేణులు ఎప్పుడంటే 1960-61 తీసుకున్నారు బేస్ ఇయర్గా.
రెండోసారి సవరించిన శ్రేణులు వచ్చేసి దీన్ని 1960 నుంచి 61 దానికి మొదటిసారి అయితే అప్పటి నుంచి 1970-71 వరకు దీన్ని తీసుకున్నారు రెండోసారి సవరించిన శ్రేణులు. ఇక్కడ ఏం చేసినట్టు ఆర్థిక వ్యవస్థను 15 ఉపరంగాలుగా వర్గీకరించారు. 15 ఉపరంగాలు ఏంటి అంటే 1 వ్యవసాయం, 2 పెద్ద తరహా పరిశ్రమలు, 3 అడవులు, 4 రవాణా కమ్యూనికేషన్, 5 చిన్న తరహా పరిశ్రమలు, 6 వ్యాపారం అండ్ నిల్వలు, 7 మత్స్య సంపద, 8 విద్యుత్ శక్తి, నెక్స్ట్ వచ్చేసి 9 హోటల్స్ బ్యాంకింగ్ బీమా, 10 గనులు, 11 గృహ సంబంధమైన ఆస్తులు, 12 నిర్మాణం, 13 గ్యాస్ నీటి సరఫరా, 14 విదేశీ వ్యవహారాలు, 15 ప్రభుత్వ పరిపాలన మరియు రక్షణ ఇతర సేవలు. 4 మూడవసారి సవరించిన శ్రేణులు 1970-71 నుంచి 1980-81 వరకు దాన్ని మూడోసారి సవరించిన శ్రేణులుగా తీసుకుంటూ అయ్యారు. 4వసారి సవరించిన శ్రేణులు 1993-94లో NSSO సర్వే ఆధారంగా చేసుకున్నారు అనమాట. అంటే ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి లెక్కేయడం మొదలుపెట్టారు. అంటే ఇప్పుడు 94 కదా, 94 నుంచి అంటే నెక్స్ట్ ఇప్పుడు 5 ఇయర్స్ అంటే 99లో. 5వసారి సవరణ ఎప్పుడు జరిగిందంటే 99 అండ్ 2000లో జరిగింది అనమాట. 6వసారి వచ్చేసి ఇక్కడ నుంచి 5 ఇయర్స్ వేసుకోండి. 6వసారి వచ్చేసి అంటే 2004 to 2005. ఇప్పుడు ప్రస్తుతం మనం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుత శ్రేణి ఏంటంటే 2011-2012ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే కె సుందరం కమిటీ మేరకు సిఫార్సుల మేరకు 2011 నుంచి 12ని మనం బేస్ ఇయర్గా తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏ లెక్కలు వేసినా కానీ ఇప్పుడు జనాభా లెక్కలైనా, ఉదాహరణ తలసరి ఆదాయం, నెక్స్ట్ ఎలాంటి అయినా మనం జాతీయ పరంగా తీసుకోవాలంటే ఈ 2011ని బేస్ ఇయర్గా సుందరం కమిటీ మేరకు దాన్ని తీసుకుంటున్నాం అనమాట. ACNASకు సంబంధించిన ఉప కమిటీ చైర్మన్లు. ACNAS అంటే ది అడ్వైజరీ కమిటీ నేషనల్ అకౌంట్స్ అండ్ స్టాటిస్టిక్స్. దీని వచ్చేసి ఏంటంటే చైర్మన్ లెవెల్ అంటే అన్రికగ్నైజ్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్కి వచ్చేసి కె సుందరం దీని చైర్మన్. అలాగే అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టార్కి వచ్చేసి ప్రొఫెసర్ ఎస్ మహేంద్ర దేవ్. నెక్స్ట్ 3rd ది సిస్టమ్ ఆఫ్ ది నేషనల్ అకౌంట్స్కి వచ్చేసి AC కుల్శ్రేష్ఠ. 4th ప్రైవేట్ ఫండ్ అండ్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్కి వచ్చేసి ప్రొఫెసర్ AK అధికారి దీని యొక్క చైర్మన్. ACNASని GDP, IIPని CPI వీటిని 2020 నుంచి 2021కి మార్చమని సిఫార్సు చేసిందనమాట ఈ 3 సంస్థలు. 2015 నుంచి నూతన GDP లెక్కింపు. 2015 వరకు GDPని CSOR లెక్కించడానికి తీసుకునే ఏంటి అంటే వస్తువులు ఏంటి ASI యాన్యువల్ సర్వే ఆఫ్ ఇండస్ట్రియల్స్, IIP ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, నెక్స్ట్ ఎకనామిక్స్ సెన్సస్, NSSO సర్వేని ఆధారంగా వస్తువులను తీసుకునేవారు. సేవలను ఏంటంటే CBDT సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్స్, CBEC సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ ఉంటుంది కదా, ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, CPI కన్జ్యూమర్ ప్రైజ్ ఇండెక్స్ వీటిని ఆధారంగా తీసుకొని లెక్కించేవారు అనమాట GDPని. CSO GDP సంస్కరణలు 2015లో వచ్చేసి అప్పటి నుంచి ప్రస్తుతానికి కూడా ఏంటంటే 2010లో వ్యవసాయ గణనకు ఉపయోగపడింది, 2012లో పశుగణనకు, అలాగే IRDA, SEBI, NBFC ఇలా డేటా ఆధారంగా చేస్తారనమాట. అలాగే మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అఫైర్స్, అలాగే NSSO సర్వే, ఎంటర్ప్రైజెస్ అప్రోచ్. GDPFCని ప్రామాణికంగా తీసుకునేవారు అప్పటి వరకు ఏంటి 2015 ముందు. GDPFCని అంటే ఫ్యాక్టరీ కాస్ట్ని తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఏం తీసుకుంటారంటే GDPMPని మార్కెట్ ప్రైజ్ని తీసుకోవాలని సూచించింది ఈ కమిటీ. NNPFCకి బదులుగా NNPMPని తీసుకోవాలని కూడా సూచించింది అనమాట. NNPFCకి బదులుగా NNPMPని తీసుకోవాలని సూచించింది. నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ NSC 2005 ప్రకారం 2005 రంగరాజన్ కమిటీ NSCని ఏర్పాటు చేయాలని సూచించింది. అయితే దీన్ని 2006 నుంచి అమల్లోకి వచ్చిందనమాట. NSC ఫస్ట్ చైర్మన్ వచ్చేసి సురేష్ టెండూల్కర్. స్వతంత్ర ప్రాతిపత్తి కలిగిన సంస్థ ఇది. దీని హెడ్ ఆఫీస్ వచ్చేసి న్యూఢిల్లీలో ఉంటుంది. ప్రజెంట్ చైర్మన్ వచ్చేసి బిమల్ కుమార్ రాయ్, BK రాయ్ అంటారు ఇతన్నే. సభ్యులు కిరణ్ పాండ్యా, పులక్ ఘోష్ అండ్ గురుచరణ్ మన్నా. ఎక్స్ అఫీషియల్ మెంబర్ వచ్చేసి పరమేశ్వర్ అన్నారు, ఇతను CEO ఆఫ్ నీతి ఆయోగ్కి. సెక్రటరీ వచ్చేసి GP సెమంత. పదవి కాలం వచ్చేసి ఈ కమిటీకి 3 ఇయర్స్. విధులు 1 గణాంకాంశాలకు సంబంధించిన విధానాలను మరియు ప్రణాళికను రూపకల్పన చేయడం, NSSO మరియు CSOలకు సహాయం అందించడం, CSOకి NSSOకి సహాయం అందించడం. NSDP నెట్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్,
ఎన్ఎస్డిపి ఈక్వల్ టు జిఎస్డిపి మైనస్ డి. 2018-19 గాను ఇండియాలో ర్యాంకింగ్లో అత్యధికంగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే ఎన్ఎస్డిపికి మహారాష్ట్ర టాప్ ప్లేస్లో, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్, అలాగే తమిళనాడు, నెక్స్ట్ కర్ణాటక. ఈ 4 వరుసగా ఉన్నాయన్నమాట. వచ్చేసి మహారాష్ట్ర వచ్చేసి ఫస్ట్ ప్లేసు, సెకండ్ ప్లేస్ వచ్చేసి యూపీ, థర్డ్ ప్లేస్ వచ్చేసి తమిళనాడు, ఫోర్త్ వచ్చేసి కర్ణాటక. మన తెలంగాణ స్టేట్ వచ్చేసి 8వ ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్ 9వ స్థానంలో ఉంది. ఇంకా అత్యధిక తక్కువగా ఉన్న రాష్ట్రం ఏంటంటే మిజోరం. నెక్స్ట్ దాని తర్వాత కొద్దిగా తక్కువ ఉన్నది, అంతకన్నా కొద్దిగా తక్కువ ఉన్నదంటే అరుణాచల్ ప్రదేశ్. ఇది ఎప్పుడు 2018-19 ప్రకారం. అదే 2021 ప్రకారం వచ్చేసరికి ఏంటంటే తమిళనాడు ఫస్ట్ ప్లేస్లో ఉంది, దాని తర్వాత యూపీ, తర్వాత కర్ణాటక, తర్వాత వెస్ట్ బెంగాల్. ఈ 4th ప్లేస్లో ఉన్నాక మన తెలంగాణ వచ్చేసి కొద్దిగా మెరుగుపడింది. అంటే అప్పుడు 8th ప్లేస్లో ఉంది కదా, ఆ 8th ప్లేస్ నుంచి వచ్చి ఇప్పటికి వచ్చేసరికి 5th ప్లేస్కి వచ్చింది. 5th ప్లేస్ తెలంగాణ, 6th ప్లేస్ ఆంధ్రప్రదేశ్. తక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏంటంటే సిక్కిం, నెక్స్ట్ మేఘాలయ. తక్కువ నుంచి ఫస్ట్ సిక్కిం, తర్వాత మేఘాలయ. ప్రస్తుత ధరల వద్ద నికర రాష్ట్ర దేశీయోత్పత్తి యొక్క వృద్ధి రేటు 2011-12 సిరీస్ ప్రకారం అయితే ఫస్ట్ టాప్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు. తక్కువ నుంచి అయితే ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్. ఇది ఏంది ప్రస్తుత ధరల వద్ద. ఇది తలసరి ఆదాయం వచ్చేసి మనం చెప్పుకున్నట్టే తలసరి ఆదాయం ఈక్వల్స్ టు జాతీయ ఆదాయం బై జనాభా. తలసరి వృద్ధి రేటు జాతీయ ఆదాయ వృద్ధి రేటు మైనస్ జనాభా వృద్ధి రేటు. 2011-12 సిరీస్ ప్రకారం నికర ఇక్కడ ప్రస్తుత ధరల వద్ద నికర రాష్ట్ర దేశీయోత్పత్తి. ఇక్కడ నికర రాష్ట్ర దేశీయోత్పత్తిలో వృద్ధి రేట్లో చూసుకుంటే అయితే ప్రజెంట్ 2021కి అయితే ప్రకారం సిక్కిం ఫస్ట్ ప్లేస్ ఉంది, తర్వాత ఢిల్లీ, తర్వాత హర్యానా, తెలంగాణ వచ్చేసి 4th ప్లేస్ ఉందన్నమాట. అలాగే 5th ప్లేస్లో కర్ణాటక. నెక్స్ట్ తక్కువ దాంట్లో బీహార్, యూపీ, జార్ఖండ్. వృద్ధి రేటు శాతంలో 2011-12 ప్రకారం వృద్ధి రేట్లో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ 7.2, తమిళనాడు 5.5, థర్డ్ ప్లేస్ సిక్కిం 5.2, 4th ప్లేస్ త్రిపుర 3.4, 5th ప్లేస్లో మన తెలంగాణ ఉంది. ఎంత 1.8. జీడిపి వృద్ధి రేటు స్థిర ధరలలో ఇండియా వచ్చేసి సంవత్సరం వృద్ధి రేటు శాతం 2017-18లో 7% ఉండే, 2018-19లో 6.1%, 2019-20లో 4.2% ఉంది, 2020-21లో 7.7% ఉంది, 2021-22లో అడ్వాన్స్ ఎస్టిమేట్లో ఎంత ఉంది 9.4% ఉంది. 2022-23కి వచ్చేసరికి 8 నుంచి 8.5 వరకు అంచనా వేశారు. ఇప్పుడు 2023-24లో 8.3 ఉందన్నమాట, 8.2%. గ్రోత్ రేట్ ఈక్వల్స్ టు y2 మైనస్ y1/y1 ఇంటూ 100. ఇలా ఫార్ములా వేసుకుంటారు. y2 ఏంటంటే y2 వచ్చేసి ప్రస్తుత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి అంటే ప్రజెంట్ ఇయర్. అదే y1 అంటే గత సంవత్సరంలో జరిగిన. ఇప్పుడు ప్రస్తుతం మన గ్రోత్ రేట్ రావాలంటే ఏం చేయాలంటే ప్రస్తుత ధరల సంవత్సరంలో జరిగిన వస్తువుల సేవల ఉత్పత్తిని మైనస్ గత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి నుంచి తీసేయాలి బై గత సంవత్సరంలో జరిగిన వస్తు సేవల ఉత్పత్తి ఇంటూ 100 చేస్తే అప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న గ్రోత్ రేట్ వచ్చేస్తుంది. వరల్డ్ బ్యాంక్ ప్రకారం 2022-23 భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అంచనా 5.7గా అంచనా వేశారు. నెక్స్ట్ ఏషియన్ డెవలప్మెంట్ ఏడీబీ దీని ప్రకారం ఎంత వేసారంటే 2023కు 7.5గా అంచనా వేశారు. ఐఎంఎఫ్ వచ్చేసి అంతర్జాతీయ ద్రవ్యనిధి వారి తాజా నివేదిక ప్రకారం జీడిపి అంచనా ఎంత వేసిందంటే 2021-22 గాను 9%, 2022-23 గాను 9%, 2023-24 సంవత్సరానికి వచ్చేసి 7.1గా చేసిందన్నమాట. అందులో వ్యవసాయ రంగం యొక్క వృద్ధి రేటు 2018-19లో 2.6, 19-20లో 4.3, 2020-21 సంవత్సరంలో అంటే కోవిడ్ పాండమిక్ కారణం వల్ల అప్పుడు ఎంత అయితే 3.67. నెక్స్ట్ వచ్చేసి 2021-22లో 3.9 అలా చేసింది అనమాట. అయితే మొదటిసారి జాతీయ వ్యవసాయ విధానం వచ్చేసి 1993 తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ 2000 సంవత్సరం దాన్ని మనం ఫాలో అవుతాం. నూతన జాతీయ వ్యవసాయ విధానం ఎప్పుడంటే 2000 సంవత్సరంలో చేశారంట. వృద్ధి రేటు టార్గెట్ ఎంత 4%గా పెట్టుకున్నారు. అయితే పంచవార్షిక ప్రణాళికల్లో వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు సాధించింది. జీడిపి లక్ష్యంగా 4 పెట్టుకున్న ఎక్కడంటే 9వ పంచవార్షిక ప్రణాళికలో 2.5 సాధించింది, 10వ దాంట్లో 2.4,
11 దాంట్లో 4.1, 12 పంచవార్షికంలో 2.86. 8వ పంచవార్షిక ప్రణాళికలో అత్యధికంగా 4.8 వృద్ధి రేటును నమోదు చేసుకుంది. అత్యధికంగా 4.8 వృద్ధి రేటుని నమోదు చేసుకుంది. అలాగే పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 2018-19 5.3, 2019-20 మైనస్లోకి వెళ్ళింది అన్నట్టు. ఆర్థిక మాంద్యం కారణంగా -1.2. అలాగే 2020-21 పాండమిక్ సిచ్యువేషన్లో మరీ ఘోరంగా -7.0కి వెళ్ళింది. 2021-22 సంవత్సరంలో మళ్ళీ పుంజుకొని ఏమైందంటే 11.8 వృద్ధి రేటును సాధించింది. అయితే దీన్ని ఏమంటారంటే వి ఆకారపు వృద్ధి రేటును పోలి ఉంటుంది. ఎందుకంటే ఫస్ట్ ఇక్కడ 5.3 ఉన్నది 1 పాయింట్కి వచ్చి పడిపోయింది. 1 పాయింట్ నుంచి మళ్ళీ -7 పాయింట్కి వచ్చి ఒకసారి 11 పాయింట్కి వెళ్ళిపోయేసరికి ఇలా షేర్ మార్కెట్లో కాక గ్రాఫ్ పెరిగినట్టు వి ఆకారంలో ఉన్న వృద్ధి రేటు పోలి ఉందని చెప్పొచ్చు పారిశ్రామిక రంగం. నెక్స్ట్ సేవారంగం వచ్చేసి వృద్ధి రేటు 2018-19 కానీ 7.2, 2019-20 కానీ 7.2, 2020-21 గాను 8 మైనస్లో పాండమిక్ సిచ్యువేషన్లో మైనస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు కూడా సేవారంగం 8.4, 2021-22కు 8.2గా నమోదైంది. స్థూల దేశీయ ప్రొడక్ట్ గ్రాస్ డొమెస్టిక్ సేవింగ్ ఒక సంవత్సర కాలంలో ఆ దేశంలో జరిగిన మొత్తం పొదుపు ఆ దేశ జీడిపిలో శాతంగా చెప్పడాన్ని ఏమంటారంటే మనం స్థూల దేశీయ పొదుపు అంటాం. పొదుపు గ్రేటర్ దెన్ పెట్టుబడులు ఉంటే అప్పుడు ఏమైందంటే ఉద్యమిత లోపం ఉన్నట్టు. పెట్టుబడులు తక్కువ ఉండాలి, పొదుపు ఎక్కువ ఉంటే ఏమైందంటే ఉద్యమిత లోపం ఏర్పడుతుంది. స్వతంత్రం నాటికి 5% మాత్రమే ఉండేది. పెట్టుబడులు 40% అభివృద్ధి చెందిన దేశాలలో, అలాగే 15% అభివృద్ధి చెందిన దేశాలలో మాత్రం పెట్టుబడి పెడతాడు. ఇండియాలో ఎక్కువ పొదుపు చేసే సేవారంగం ఏంటంటే గృహరంగం. ఇప్పుడు మనం గృహరంగం, ప్రైవేట్ రంగం, ప్రభుత్వ రంగం ఇలాంటివి ఉంటాయి అన్నమాట. యాక్చువల్గా ఎక్కువ సేవింగ్ చేసేది ఎవరంటే గృహరంగం వాళ్ళు. 2018-19లో 18.2%గా గృహరంగమే ఉంది టాప్లో. నెక్స్ట్ 10.4% ప్రైవేట్ కార్పొరేట్ రంగం, 1.5% వరకే ప్రభుత్వ రంగం ఉంది. మొత్తం టోటల్గా 30.1% మాత్రమే ఉందన్నమాట 2018-19లో. అదే 2011-12లో వచ్చేసి 23.6% గృహరంగం 18 నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అయిందన్నమాట. అదే ప్రైవేట్ రంగం తగ్గింది, 10.4 నుంచి 9.5కే వచ్చేసింది. అదే ప్రభుత్వ రంగంలో ఎలాంటి మార్పు లేదు, 1.5కి 1.5 ఉంది. మొత్తం 34.5% ఇదే ఉందన్నమాట. భారత్లో స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జాతీయ ఆదాయంలో ఇప్పటివరకు ఉన్న వృద్ధి రేట్లు అత్యధికంగా ఉన్న వృద్ధి రేటు అంటే 2007-8లో 10.1% వృద్ధి సాధించింది. అలాగే సెకండ్ ప్లేస్ వచ్చేసి 1989-89 గాను, అలాగే 2010-11 కానీ ఎంత అంటే 9.5% వృద్ధిని సాధించింది. టాప్ 3లో 1975 అండ్ 76లో 9.6గా వృద్ధి, 2005-2006లో 9.2గా, 2006-2007కు 9.1% వృద్ధి సాధించింది. అలాగే అత్యల్పంగా 79-8లో 5.9 -5.9, అలాగే 65-66లో -3.2, 72-73లో 0.8 మైనస్లో. ఇవన్నీ అత్యల్పంగా అంటే మైనస్లోకి పడిపోయినాయి. అలాగే 91-92లో 0.4 వృద్ధి రేటును సాధించింది. అత్యధికంగా వృద్ధి రేటును సాధించిన ప్రణాళిక ఏదంటే 11వ ప్రణాళిక. ఎంత 8.02%గా సాధించింది. జాతీయ ఆదాయంలో గ్రామీణ పట్టణ ప్రాంతాల వాటాలు వచ్చేసి 2010-11లో గ్రామీణ వాటా వచ్చేసి 47%, పట్టణ వాటా వచ్చేసి వృద్ధిలో 53%. సంఘటిత అసంఘటిత రంగాలు. సంఘటిత రంగం అంటే వ్యవస్థీకృత రంగం, అసంఘటిత అంటే అవ్యవస్థీకృత రంగం. 2010-11కు 44% సంఘటిత రంగం, 56% అసంఘటిత రంగంలో ఉన్నారు. అత్యధికంగా వృద్ధి రేటును సాధించిన సంవత్సరాలు ఏంటంటే ఇయర్స్లలో చూస్తే 2007-8 గాను 8.6, 2010-11కు 8.3, 2006-7లో 7.6, అలాగే 1988-89, 2005-2006 గాను 7.5, 75-76లో మరియు 99-2000 సంవత్సరంలో 7%. జాతీయ ఆదాయంలో ప్రభుత్వ ప్రైవేట్ రంగాల వాటాలు వచ్చేసి 1950-51 సంవత్సరానికి గాను 7.5% ప్రభుత్వం ఉంటే 92.5% ప్రైవేట్ రంగం ఉండే, మొత్తం 100%కి. అలాగే 93-94లో ప్రభుత్వ రంగం వచ్చేసి 26%, ప్రైవేట్ రంగం వచ్చేసి 74%.
2005 2006కు 23% ప్రభుత్వ రంగం, 77% ప్రైవేట్ రంగం. 2010-11 సంవత్సరానికి గాను 20% ప్రభుత్వ రంగం, 80% ప్రైవేట్ రంగం. 2016-17కు 16.5% ప్రభుత్వ రంగం, 83% మళ్ళీ ప్రైవేట్ రంగం. ఇప్పుడు దశాబ్ద కాలంగా వృద్ధి రేటును చూసుకుంటే మనం దశాబ్ద కాలంగా వృద్ధి రేటు ఏంటంటే 1950-60 సంవత్సరానికి జాతీయ ఆదాయం వచ్చేసి 3.8గా ఉంటే తలసరి ఆదాయం 1.8గా ఉంది. 1960-70 సంవత్సరానికి గాను 3.5గా ఉండే తలసరి ఆదాయం 1.2. 1970-80 సంవత్సరానికి 3.0గా జాతీయ ఆదాయం ఉంటే 0.7గా తలసరి ఆదాయం ఉంది. అదే 1980-90 సంవత్సరానికి 5.4, 3.1 తలసరి ఆదాయం. 1990-2000 సంవత్సరంలో 5.5గా జాతీయ ఆదాయం ఉంది, తలసరి ఆదాయం వచ్చి 3.5. 2000-2010 దశాబ్దానికి 6.3 అత్యధికంగా జాతీయ ఆదాయం 6.3, అలాగే తలసరి ఆదాయం కూడా 4.7 టాప్లో ఉందన్నమాట. మనం ఇప్పుడు 1950 నుంచి 1980-81 సంవత్సరాలు 30 సంవత్సరాల కాలంలో చూసుకుంటే జాతీయ ఆదాయం ఎంత ఉందంటే 3.4 జాతీయ ఆదాయం, 1.4 తలసరి ఆదాయం. ఉంటే ప్రొఫెసర్ రాజకృష్ణ గారు దీన్ని ఏమంటే హిందూ వృద్ధి రేటు అని అన్నాడు. హిందూ వృద్ధి రేటు అని ఏ సంవత్సరాన్ని పోల్చినంటే 1950 - 1980-81 మధ్య కాలాన్ని, ఈ 30 years కాలాన్ని ఏమంటే హిందూ వృద్ధి రేటు అంటారు అన్నమాట. అలాగే 1980 నుంచి 2011 ఈ 30 సంవత్సరాలు అంటే ఇది ఫస్ట్ 30 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక ఇది నెక్స్ట్ 30 సంవత్సరాలు 5.9 వృద్ధి రేటును సాధిస్తుంది, 3.4 తలసరి ఆదాయం సాధిస్తుంది. అలాగే స్వతంత్రం వచ్చినాక 60 yearsకి అంటే 1950 నుంచి 2011-12 సంవత్సరాలకు చూస్తే 60 సంవత్సరాలకి ఎంతంటే జాతీయ ఆదాయం వచ్చేసి 4.7, తలసరి ఆదాయం వచ్చేసి 2.5. ఆర్థిక సంస్కరణలు కారణంగా ఏమైందంటే 2011లో ఇది సక్సెస్ ఎక్కువ రావడానికి కారణం 6.4 ఆర్థిక సంస్కరణ వల్ల. అంటే ఇప్పుడు మనకు 1991-92 పీరియడ్లో మనకు జరుగుతాయి కదా ఆర్థిక సంస్కరణలు, పివి నరసింహారావు గారి పీరియడ్లో జరగడం వల్ల కొద్దిగా ఇది మెరుగవుతుంది. అంటే 6.4 జాతీయ ఆదాయం, 4.8 తలసరి ఆదాయం వస్తుంది. ఇప్పటివరకు ఇండియాలో 9% కంటే ఎక్కువ వృద్ధి రేటును చేసిన సంవత్సరాలు ఏంటంటే 6 సంవత్సరాలు, 6 సార్లు సాధిస్తుంది అనమాట. 9 కంటే ఎక్కువ. ఒకటి వచ్చేసి టాప్లో ఏంటంటే 2007-8లో అత్యధికంగా 10.1, 75-76 సంవత్సరంలో 9.6, 1988-89లో 9.8, 2005-2006లో 9.2, 2006-2007లో 9.1, అలాగే 2010-11లో 9.8. ఇది టాప్స్ అన్నమాట. ఇది కొంచెం ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని. ఇప్పటివరకు ఇండియాలో 9% కంటే ఎక్కువ నమోదు అయిన సంవత్సరాలు ఏంటంటే 6 సంవత్సరాలు అయినాయి అన్నమాట. 6 సార్లు. అత్యధికంగా ఏంటంటే 2007-8 వచ్చేసి 10.1, ఇది టాప్. అలాగే అత్యల్ప వృద్ధి రేటు నమోదు చేసుకున్న సంవత్సరాలు 1957-58 సంవత్సరంలో -0.7లోకి వెళ్ళిపోయింది, మరి టూ మచ్గా. అలాగే 65-66లో 0.03, 66-67లో 0. ఇవన్నీ నెగిటివ్లో గుర్తుపెట్టుకోండి, నెగిటివ్ 0.5. అలాగే 72-73 పీరియడ్లో -0.8% నమోదు చేసుకుంది వృద్ధి రేటుని. ప్రణాళిక వారిగా జీడిపి వృద్ధి రేటు వచ్చేసి అత్యధికంగా 11వ ప్రణాళికలో జీడిపి వృద్ధి రేటు 11వ ప్రణాళికలో 2007-2012 పీరియడ్లో 8.2% సాధించింది. అలాగే 10వ పంచవార్షిక ప్రణాళిక పీరియడ్ 2002 నుంచి 2007 వచ్చేసి 7.6గా వృద్ధి రేటును నమోదు చేసుకుంది. అత్యల్పంగా 3వ ప్రణాళిక వచ్చేసి 1961-62 నుంచి 66 ఇప్పుడు ఎంత అంటే 2.8% నమోదు చేసుకుంది వృద్ధి రేటుని. 4వ ప్రణాళిక కూడా సేమ్ 69-74 3.3% వృద్ధి రేటు నమోదు చేసుకుంది. ఈ కారణం ఏంటంటే ఇక్కడ 3వ ప్రణాళికలో మరీ ఇంత టూ మచ్గా రావడానికి కారణం ఏంటంటే 3వ ప్రణాళిక కాలంలో 2 యుద్ధాలు జరుగుతాయి. ఒకటి 96లో చైనాతో ఇండియాకు యుద్ధం జరుగుతుంది, అలాగే 65లో పాకిస్తాన్తో యుద్ధం జరుగుతుంది. 3వ ప్రణాళిక కాలం మళ్ళీ 2 ప్రధానమంత్రులు మరణిస్తారు. జవహర్లాల్ నెహ్రూ గారు మరణిస్తారు, అతని తర్వాత వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా కొద్ది సంవత్సరాలకే మరణించడం జరుగుతుంది. అలాగే ఇంకో కారణం ఏంటంటే తీవ్రమైన అనావృష్టి కూడా సంభవిస్తుంది. ఆ సమయంలో కరువు సంభవిస్తుంది అన్నమాట ఇండియాలో. అందుకోసమని 3వ ప్రణాళిక మీద అంత దృష్టి సారించక జవహర్లాల్ నెహ్రూ గారు మరియు లాల్ బహదూర్ శాస్త్రి 2 ప్రధానమంత్రులు ఒకటే పంచవార్షిక ప్రణాళికలు చనిపోవడం, ఒకటే పంచవార్షిక ప్రణాళిక 2 దేశాలతో
యుద్ధం చేయాలంటే యాక్చువల్గా మనం దీనికోసం కేటాయించిన నిధులను ఏం చేశారంటే యుద్ధం వైపు మళ్ళించారు. సైనిక శిక్షణకు గాను మరి వాళ్ళ యొక్క అవసరాలు నిత్యావసరాలు ఉంటాయి కదా, యుద్ధం జరగాలంటే ఆ పీరియడ్లో ఇక్కడికి కేటాయించిన పంచవార్షిక ప్రణాళిక కేటాయించిన నిధులన్నీ యుద్ధాలకు కేటాయించడం వల్ల ఆ యుద్ధం అంత అనుకున్నంత రీతిలో సక్సెస్ కాలేకపోయింది. సో ఓకే ఫ్రెండ్స్, ఇది జాతీయ ఆదాయం మొత్తం ఇప్పటివరకు తెలుసుకుందాం. నెక్స్ట్ వేరే చాప్టర్తో కలుద్దాం. ఓకే బాయ్.